బ్రహ్మాండమైన సినిమాలు, భారీ ఎత్తు కమర్షియల్ సూపర్ డూపర్ హిట్స్కి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసి ఇప్పుడు ఆయన చేసిన అతిపెద్ద భారీ కమర్షియల్ చిత్రం పెద్ది. మాటలతో కాదు ఆటతో బరిలోకి వెళ్తే మగతనం ఎవరికుందో రమ్మను. అసలు దాన్ని మీరు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు సార్? ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని నేను కూడా బిగ్ స్క్రీన్స్ చూడడానికే వెయిటింగ్. ఆ ప్రయాణం మీకు ఎలా అనిపించింది సార్ పెద్ద సినిమా వరకు? కాన్సెప్ట్ అవ్వచ్చు, ఏదైనా మనకి ఆ కొత్తదనానికి ఫస్ట్ కథలో ఒక దమ్ము ఉంది, దాన్ని మనము విజువల్గా ఇంకెంత బెటర్గా స్టోరీ చేయగలుగుతాం. బట్ ఈ సినిమాలో ఎస్పెషలీ ఆ విజువల్ స్టోరీ టెల్లింగ్ కనెక్ట్ అవ్వడం కోసం రెండు ఆటలని కలిపి ఆడేవాడిని పిలిచే పేరు. ఆ చెరుకు పొలం మధ్యలో మొత్తం ఒక 5 ఎకరాలు క్లియర్ చేసుకుని దాంట్లో ఒక చెరుకు ఫ్యాక్టరీ వేయడం జరిగింది. ఎక్కడేసారు సార్? బుచ్చిబాబు సనా డైరెక్టర్, ఆయన మీకు ఎటువంటి ఛాలెంజ్ క్రియేట్ చేశాడంటే ఏం చెప్తారు సార్? యాజ్ ఏ టెక్నీషియన్ నాకు ఇదంతా కథ అని తెలిసినా కూడా ఇంత ఎమోషన్ ఉంది ఏంటి, గుండెలు పిండేసి అంతా అని ఒక దంగలు అండ్ సుల్తాన్ ఆ సినిమాలు బాగా ఎంజాయ్ చేశారు. సో అదే మాకు ఇన్స్పిరేషను అని చెప్పి ఒక మాట అన్నారు. Salman sir and Amir sir for giving us and paying the path for such films like Sultan and Dangal. It gave us so much confidence. Thank you sir. Thank you both of you for starting this journey. సో ఆ సినిమాలు ఇది మీ మీద ఏమైనా ఉందా ఇంపాక్ట్? అంటే ఇంపాక్ట్ అంటే అసలు ఎవరు థియేటర్లో లేచి వెళ్ళే ఛాన్సే ఉండదు, అంటుకుపోతారు. అయిపోయి నాకు కూడా కూర్చోబెట్టే సినిమా ఇది. అయిపోయి కూడా కూర్చోబెడుతుందా? ఎస్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలోని గెస్ట్, చాలా ప్రెస్టీజియస్ గెస్ట్, బ్రహ్మాండమైన సినిమాలు, భారీ ఎత్తు కమర్షియల్ సూపర్ డూపర్ హిట్స్కి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసి తనదైన ఒక మార్క్ని ఇన్నాళ్ళ ఈ తెలుగు సినిమా చరిత్రలో కొత్తగా సినిమా పరిశ్రమకు వచ్చినప్పటికీ కూడా తనదైన అరుదైన మార్క్తో ఆర్ట్ డైరెక్టర్గా చాలా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకుని సినిమా పరిశ్రమలో ఎవరి నోట విన్నా ఆ పేరే వినిపిస్తుంది. ఒక డైరెక్టర్ కానీ, ఒక హీరో కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ. ఇప్పుడు ఆయన చేసిన అతిపెద్ద భారీ కమర్షియల్ చిత్రం పెద్ది రేపు 4వ తారీఖున ప్రపంచం యావత్తు రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియన్ ఫిల్మ్, పాన్ వరల్డ్ ఫిల్మ్. ఆ గెస్ట్ పేరే ఇంక నేను మీకేం చెప్పనక్కర్లేదు, కానీ ఫర్ కస్టమరీ సేక్ అవినాష్ కోలా గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున అన్ని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్తే. నమస్తే అండి. ఇట్ ఈస్ సో ఎక్సైటింగ్ రాదర్. ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తుంటాను నేను, బట్ ఈ ఇంటర్వ్యూలోని ఎక్సైట్మెంట్ ఏంటంటే రేపు 4వ తారీఖున పెద్ద చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో రిలీజ్ అవుతోంది. అండ్ ఆ విజువల్స్, ఆ ట్రైలరు, ఆ కంటెంట్, ఆ సాంగ్స్ అవన్నీ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. అవునండి. ఇన్ జనరల్గా. అవును. సరే, ఇంకా పాటలకు వచ్చిన మిలియన్స్ అండ్ మిలియన్స్ వ్యూస్, అవును, ఆ ట్రైలర్కి వచ్చిన ఓవేషను, మొన్న భోపాల్లో జరిగిన ఈవెంట్, ఇవన్నీ సార్. నేను ఇప్పుడు ఇంత నేపథ్యంలో రిలీజ్ అవుతున్న సినిమా అంటే మా అందరికన్నా ఎక్కువ ఎక్సైట్మెంట్ కానీ లేకపోతే ఒక రకమైన షివర్ గుండెల్లో ఉంటుంది కదా. 100% అండి. న్యాచురల్గా 100%. అసలు దాన్ని మీరు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు సార్? అంటే ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని నేను కూడా బిగ్ స్క్రీన్స్ చూడడానికే వెయిటింగ్ అండి. ఎందుకంటే హోల్ ప్రాసెస్ ఆఫ్ ద ఫిలిం లో పార్ట్ ఉంటాం కాబట్టి, ఎక్కడో దగ్గర మా సినిమా లవర్సే కాబట్టి ఆ పెద్ద స్క్రీన్ లో చూసి ఆ సౌండ్ లో ఎంజాయ్ చేసి జనాల మధ్యలో చూస్తేనే ఆ కనెక్షన్ కి మనం ఎంజాయ్ చేస్తాం. సో ఆ ఫైనల్ రిజల్ట్ రోజు థియేటర్ లో చూసేదే సాటిస్ఫాక్షన్, ఎంత కష్టపడ్డా. కరెక్ట్. కానీ వాటన్నిటిని ఊహించి కదా మీరు వర్క్ చేస్తారు. వాటన్నిటిని ఇమాజిన్ చేసి ఆ అవుట్పుట్ తీసుకురావడాన్ని మీరు విజువలైజ్ చేసుకుని, మేనిఫెస్ట్ చేసుకుని దాన్ని వర్క్ చేస్తారు. ఆ ప్రయాణం మీకు ఎలా అనిపించింది సార్ పెద్ద సినిమా వరకు? యాక్చువల్గా నేను అసలు ఈ ఫీల్డ్కి రావడానికి కారణమే ఈ ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ అండి. ప్రొడక్షన్ డిజైన్లో ప్రతిరోజు లెర్నింగ్ ఎక్స్పీరియన్సే. ఏది మనము టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోలేము. కొత్త కథ వస్తుంది, కొత్త టెరైన్ ఉంటుంది, కొత్త ప్లేస్మెంట్లో ఉంటుంది, కొత్త
కాన్సెప్ట్ అవ్వచ్చు, ఏదైనా మనకి ఆ కొత్తదనానికి ఫస్ట్ ఇప్పుడు ఎంతో మంది డిజైన్లో వర్క్ చేస్తుండొచ్చు, ఎంతో మందిలో ఆర్ట్లో వర్క్ చేస్తుండొచ్చు. బట్ ఫిలిం మేకింగ్ ఆర్ట్లో ప్రొడక్షన్ డిజైన్ వైజ్ ఏంటంటే సమ్ టైమ్స్ అది ఒక గాడ్ లాగా ఫీలింగే. నేను ఈరోజు క్రియేట్ చేశాను అంటే రేపు అది నిలబడిపోద్ది. ఎన్ని రోజులు అది సినిమా ఉన్నా సరే రేపు పొద్దున కుస్తీశాల అనే ఫీల్ మనం చూపించిందే రికార్డ్ అవ్వబోతుంది. అవునండి. వారి జనాలకి విజువల్గా అదే చూస్తాం. ఇప్పుడు చిన్నప్పుడు మనకు గుర్తుండేవి ఏంటంటే ఏదున్నా సినిమాలో చూసింది విజువల్గా ఇంపాక్ట్ ఉన్నదే మనం అదే మైండ్ లో ఉంటుంది. ఇప్పుడు దాన్నే మనం నమ్ముతాం. ఇప్పుడు ఎన్టీఆర్ గారిది విశ్వరూపాలు లాంటివి చేసినా ఏది చేసినా జనాలకి ఫిక్స్ అయిపోయింది ఏంటంటే విజువల్ అపిరెన్సే. అంతే ఒక మైసభ చేసిన ఆయన అదే కదా నిలబడిపోద్ది. సో విజువల్ కి ఉండే ఇంపార్టెన్స్ అట్లాంటిదండి. సో అది మనము ది బెస్ట్ ఇవ్వగలిగితే అది ఆడియన్స్ కి మనం చేసామా లేదా ఎవరు చేశారా అని తెలియకపోవచ్చు. అంటే వాళ్ళకి ఇండస్ట్రీ ప్రాసెస్ తెలియదు, ఫిలిం మేకింగ్ ప్రాసెస్ తెలియదు. కాబట్టి అవన్నీ పక్కన పెడితే మనం ఆ సినిమాకి న్యాయం చేసామా లేదా అనేది ఫస్ట్ మనకు ఉండే గిల్ట్ ఫ్యాక్టర్. సో కథలో ఒక దమ్ముంది, ఆ దమ్మున్న కథ ఎలాగైనా హిట్ అవ్వచ్చు. దాన్ని మనము విజువల్గా ఇంకెంత బెటర్గా స్టోరీ చేయగలుగుతాం, జనానికి ఎలా కనెక్ట్ అవ్వగలుగుతాం అని ఒక ఫ్యాక్టర్. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ రియలిస్టిక్ ఫీలే, 70s 80s మధ్యలో జరిగే సినిమా కథ ఇది. సో విజయనగరం బ్యాక్గ్రౌండ్, సో అక్కడ ఉండే ఆస్పెక్ట్స్ ఏంటి, అక్కడ ఏముంటాయి, ఒక గంటల స్తంభం అవ్వచ్చు, ఒక మార్కెట్ అవ్వచ్చు, చుట్టుపక్కల మనకి చెరుకు పొలాలు, అక్కడ దానివల్ల వచ్చే కర్మాగారం ఏంటి, బెల్లం. సో ఆ టైంలో బెల్లం ఎలా జరిగేది, కెమికల్స్ లేకుండా జరిగేది ఆ ప్రాసెస్. ఇప్పుడు అందరికీ జనరల్గా అందరికీ బెల్లం మేకింగ్ తెలుసు. బట్ ఇప్పుడు ఈ సినిమా వల్ల ఏమవుతుంది అంటే ఆ డీప్ రీసెర్చ్కి వెళ్తాం. నిజంగా అప్పుడు అసలు కెమికల్స్ లేకుండా ఎలా బెల్లం తయారు చేసేవారు, ఆ టెక్నిక్ ఏంటి, దానికి ఒక మాస్టర్ అని ఒకడు ఉంటాడు. సో లాస్ట్లో వాడి చేతి వాటం తగిలితే కానీ ఆ బెల్లం సెట్ కాదు అనే ఒక ఆస్పెక్ట్. ఇవన్నీ ప్లస్ మెకానిజం. ఇప్పుడు రకరకాల మెషినరీస్ వచ్చేసినాయి, అన్నీ వచ్చినాయి. ఆ టైంలో ఏంటి డైరెక్ట్గా కట్ల పొయ్యి మీద కాల్చడము, మరగబెట్టి దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్, దాన్ని మళ్ళీ మోసపోయటము, ఇవన్నీ ప్రాసెస్. ఇవన్నీ మీకు కలగట్టినట్టు ఇంకా బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. ఆ టైంలోకి సంబంధించిన చెక్క ముక్కలు అవ్వచ్చు, చెక్క దెమ్మలు అవ్వచ్చు, చెక్క డైలు, ఆ పెనాలు కానీ అంత వుడ్డే కదా, అంత పెనాలు. సో ఆ ఆస్పెక్ట్స్ అవన్నీ, స్టోరేజ్ ఏరియా అంటే ఎట్లా ఉండొచ్చు. జనరల్ ఫ్యాక్టరీ అనగానే ఏంటి ఎక్కడైనా వేయచ్చు, ఫ్యాక్టరీ అనేది ఊరవతలు ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఈ విజువల్గా బెటర్మెంట్ చేయడం కోసం ఏంటి పొలాల మధ్యలో ఫ్యాక్టరీ ఉంటే ఎలా ఉంటుంది, అక్కడికక్కడే చెరుకు కోసుకుంటున్నారు, ఆ చెరుకునే వీళ్ళు వాడుతున్నారు, లేదా బయట నుంచి చెరుకు వచ్చినా పొలాల మధ్యలో చెరుకు ఫ్యాక్టరీ ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక ఆస్పెక్ట్లో ఈ సినిమాకి చెరుకు ఫ్యాక్టరీ డిజైన్ చేయడం జరిగింది. అది ఈ సినిమాకున్న మెయిన్ స్పెషాలిటీ ఏంటంటేనండి, మిగతా సినిమాల్లో కూడా చేస్తాము, బట్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఆ విజువల్ స్టోరీ టెల్లింగ్ కనెక్ట్ అవ్వడం కోసం, ఆ ఊర్లో ఉన్నాము అనే ఒక ఫీలింగ్ కోసం ఏ సెట్ కూడా మేము ఫ్లోర్లోనో స్టేజ్ల్లోనూ వేయాల. ఏదున్నా లైవ్ లొకేషన్లో ఓపెన్ ఏరియాలో అక్కడ చెట్లు పుట్ట అన్నీ ఉన్న ఏరియాలు తీసుకుని దాంట్లో మనకి లెవెల్స్ కావాల్సింది తీసుకుని, ఆల్మోస్ట్ చెరుకు ఫ్యాక్టరీకి అయితే ఒక 15 ఎకరాల చెరుకు మనం తీసుకుని ఆ చెరుకు పొలం మధ్యలో మొత్తం ఒక 5 ఎకరాలు క్లియర్ చేసుకుని దాంట్లో ఒక చెరుకు ఫ్యాక్టరీ వేయడం జరిగింది. ఎక్కడ వేసారు సార్ అది? ఇది మైసూర్లో వేయాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికి మనం చేసే టైంకి మన దగ్గర క్రాప్ అయిపోయింది, అంటే సీజన్ అయిపోయింది. సో మైసూర్లో అప్పుడు క్రాప్ జరుగుతుంది. సో మనకు ఆ క్రాప్ కటింగ్ టైం అయిపోతుంది, ఈ సెట్ వేసేయాలి లేకపోతే మొత్తం కట్ అయిపోద్ది. అలాంటి ఒక ప్రెషర్లో అక్కడ ఇమీడియట్గా వితిన్ లైక్ 2 వీక్స్లో అక్కడ సెట్ చేసి చేసాం. సో అలా ఇంత న్యాచురల్గా చేయగలుగుతాం, విజువల్గా డిజైన్ వైజ్ ఏం చేయగలుగుతాం, ఎవరు అడగరు మనని. ప్రెషర్ కదా మీకు అక్కడ సీజన్ అయిపోతుంది. అవును. సో మ్యాక్సిమం కొన్ని సెటప్లకి ప్రజల్లోనే వర్క్ చేయాల్సి వస్తుందండి. ఆర్టిస్టుల వల్ల అవ్వచ్చు, డేట్స్ అవైలబిలిటీ అవ్వచ్చు, అండ్ సడన్గా లాస్ట్ ఇయర్ అంతా అసలు వర్షాలు కుమ్మేసాయి, అసలు అన్ప్రెడిక్టెడ్. అసలు ఈరోజు తగ్గిద్ది అంటే వారం తగ్గిన 10 అయినా 2-3 నెలలు అసలు ఎక్కడా ఏం వర్క్ ముందుకు చేయలేకపోయాము. సో అలా బాగానే ఉన్నాయి, టెన్షన్ లేకుండా ఏముండలేదు. టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది సినిమా వర్క్, కానీ అంత ప్లానింగ్ అనుకున్నట్టుగా జరగడం కష్టం కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.